హలో! హాయ్! నమస్తే. వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మధు కళ్యాణ్. సో, నిన్న 'శేఖర్ భాషకు' సంబంధించిన ఎలిమినేషన్ గురించైతే మనం మాట్లాడుకోవాలిప్పుడు. ఎందుకంటే, అది కరెక్ట్ ఎలిమినేషన్ కాదు అని చెప్పేసి ప్రేక్షకులైతే భావిస్తున్నారు. సో, నాకు కూడా అదే అనిపిస్తుంది. హౌస్‌లో అంత మంచిగా ఎంటర్‌టైన్ చేసిన వ్యక్తి, ఆ రకంగా మనకు ఎన్నో జోకులు అందించిన వ్యక్తిని రెండో వారమే 'బిగ్ బాస్' ఇలా హౌస్ నుండి బయటికి పంపడం వల్ల 'బిగ్ బాస్ 8 లిమిట్‌లెస్' అనే దానికి అర్థమేముంటుంది అని చెప్పేసైతే ప్రేక్షకులైతే 'బిగ్ బాస్‌ని' ప్రశ్నిస్తున్నారు. ఇంకొకటి అన్నిటికన్నా మెయిన్ పాయింట్ ఏందని చెప్తే, గత సీజన్ 'బిగ్ బాస్ 7' కావచ్చు, 'బిగ్ బాస్ 4' కావచ్చు, మరికొన్ని సీజన్‌లో కూడా నాగార్జున గారు చెప్పారు. సో, ఇదే కంటెస్టెంట్‌లతోటే లాస్ట్‌కు మిగిలిన ఇద్దరు కంటెస్టెంట్‌లని ఎవరిని మీరు 'బిగ్ బాస్' హౌస్ నుండి బయటికి పంపాలి అని అనుకున్నప్పుడు, కంటెస్టెంట్‌లో ఒక వ్యక్తికి ఓటు వేసేవారు. ఆ వ్యక్తిని నేరుగా బయటికి పంపినట్లు యాక్ట్ చేసి తీసుకువెళ్ళి కన్ఫెషన్ రూమ్‌లో వేసేవాళ్ళు. అయితే అప్పుడు తిరిగి ఒక 3 డేస్ తర్వాతనో ఎప్పుడో ఒకసారి 'బిగ్ బాస్' సమయం చూసి వాళ్ళని తిరిగి హౌస్‌లోకి పంపేవాళ్ళు. అయితే హౌస్‌లోకి పంపిన తర్వాత నాగార్జున గారు కావచ్చు, ఈ 'బిగ్ బాస్' కావచ్చు ఏం చెప్పేవారంటే, 'బిగ్ బాస్' హౌస్‌లో ఒక కంటెస్టెంట్‌ని బయటికి పంపాలి అంటే అది ప్రేక్షకుల చేతిలో మాత్రమే ఉంటుంది. కానీ కంటెస్టెంట్ చేతిలో కావచ్చు, 'బిగ్ బాస్' చేతిలో కావచ్చు, ఇతర చేతుల్లో ఉండదు అని చెప్పేసి నాగార్జున గారు చెప్పడం జరిగింది. మరి ఏ రకంగా 'బిగ్ బాస్' హౌస్ నుండి ప్రేక్షకులు పంపిన 'శేఖర్ భాష' కాకుండా కాదు. ఆహ్, ప్రేక్షకులు బయటికి ఎవరినైతే పంపారో వాళ్ళని పంపాలి కానీ, వాళ్ళని కాపాడి కంటెస్టెంట్లు ఎలాగో 'శేఖర్ భాషనే' బయటికి పంపుతారని తెలుసు. సో, అయినా కానీ కావాలని 'బిగ్ బాస్' ఎందుకు ఆ విధంగా 'శేఖర్ భాషను' బయటికి పంపేలా ఆ యొక్క టాస్క్ అనుకోవచ్చు, ఆ యొక్క ప్రక్రియను కావచ్చు సృష్టించిందనేది ఇప్పుడు ఎవరికీ అర్థమవ్వడం లేదు. ఎందుకంటే ఎవరైనా సరే, ఏ మనిషి అయినా సరే, ఏ మనిషి పుట్టినోడైనా సరే కానీ, తన భార్య ప్రెగ్నెంట్‌తో ఉన్నప్పుడు 2, 3 రోజుల్లో తన భార్య డెలివరీ అవ్వబోతుంది అని తెలిసినప్పుడు, ఎవడైనా సరే కానీ కొంచెం బాధతో, కొంచెం ఆలోచనలో ఉంటారు. అంతేగాని అది విడిచిపెట్టి, అయినా గాని నేను గేమ్ ఆడతా అని ఎవడు అనుకోడు. సో, ఆయనకు ఆ బాధ ఉంది. సో, ఆయన కొంచెం భయం ఉంది. బాధతో పాటు భయం ఉంది. అందుకు శేఖర్ భాష ప్లేస్‌లో ఎవరున్నా గాని అలాగే ఉండేవారు. అది మైండ్‌లో పెట్టుకొని దాన్ని చూపిస్తూ అబ్బబ్బబ్బా! ఇప్పుడున్న కంటెస్టెంట్‌లయితే ఒక్కొక్కరు ఆణిముత్యాలు, ఒక్కొక్కరు మహా నటులని చెప్పొచ్చు. ఈళ్ళు చేసే సీరియల్స్ చిన్న చిన్న వెబ్ సీరీస్‌లు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్సే కానీ వాళ్ళు మాత్రం మహా నటులనే చెప్పవచ్చు. ఎందుకంటే మనసులో ఒకటి పెట్టుకొని ఇలాంటి కంటెస్టెంట్ హౌస్‌లో ఉంటే ఎక్కడ మమ్మల్ని దాటిపోతాడో, ఈయన ఎంటర్‌టైన్‌మెంట్ తోటి జనాల హృదయాలు ఎలా గెలుస్తాడో అని చెప్పేసి ఒక్కడి మొహంలోనన్నా ఒక్కడన్నా చెబుతున్న మాటల్లో నిజమైతే నాకు కనిపించలేదు. కేవలం విష్ణుప్రియ, ఆ యొక్క కిరాతిత వీళ్ళిద్దరూ ఒకటే. 'శేఖర్ భాష' వెళ్తున్నందుకు బాధపడ్డారు, ఏడ్చారు. వాళ్ళ మొహంలో రియాక్షన్స్ చూసినా కానీ జెన్యూన్‌గా అనిపించాయి గానీ, మిగిలిన ఏ కంటెస్టెంట్ మొహంలో కూడా రియాలిటీ లేదు. వాళ్ళందరూ కూడా ఫేక్‌గా ఆళ్ళ మనసులో 'శేఖర్ భాష' వెళ్ళిపోతేనే బావుంటదన్నట్లయితే ఉన్నట్లు నాకనిపించింది. నిజంగా ఇలాంటి కంటెస్టెంట్‌ని మాత్రం నేనైతే ఎప్పుడు చూడలేదు. అంటే 7 సీజన్‌లు చూస్తే 7 సీజన్‌లు కూడా ఇలాంటివి అంటే ఎవరో ఒకడు అక్కడక్కడ ఇలా వరస్ట్ కంటెస్టెంట్‌లు ఉండేవాళ్ళు గానీ, ఇప్పుడు మొత్తం బ్యాచే అలా ఉంది. ఎవరో ఇద్దరు ముగ్గురు తప్పితే. ఒక్కొక్కరు వాళ్ళ నటన చూస్తుంటే నిన్న వాళ్ళేసిన పూలదండలు, వాళ్ళు చెప్తున్న రీజన్‌లు చూస్తుంటే అయితే అరె! ఏంట్రా ఇది అనిపించింది. సో, అంతా ఇంగ సోనియా గురించి మాట్లాడుకుంటే ఆమె గురించి మాట్లాడుకోకుండా అయితే ఉండలేని రోజు. ఎందుకంటే ఆమె అలా చేస్తుందక్కడ. ఆమె చెప్తుందేంది యాక్టివ్‌గా లేడు. సో, గ్రూపు ఏదైనా డిస్కషన్ చేస్తే తను ఇండివిడ్యువలే అనుకుంటాడు అని చెప్పేసి, ఆమె ఏదో గ్రూప్ అనే దానికి స్టిక్ ఆన్ అయి ఉన్నట్టు చెప్తుంది. ఎలివేషన్‌లు ఇచ్చుకుంటుంది తనకు తానే. ఆవిడ స్టిక్కర్ అయింది. యష్మి ఏదన్నా గ్రూప్‌కి సంబంధించిన విషయాలు గాని ఏమన్నా సోనియాకు చెప్పినప్పుడు, గ్రూప్‌కి సంబంధించినవి పాటించండి అని చెప్పినప్పుడు, ఆమె చక్కగా వెళ్లి నిఖిల్‌కి చెప్పేది. ఆమెకేం సంబంధం? మేమెక్కడ పడుకుంటే ఆమెకేంది? దీనికి ఇండివిడ్యువల్‌కి, పర్సనల్‌కి దానికేం సంబంధం? ఇలా ఇదొక్కటే కాదు చాలా విషయాలు నిఖిల్‌కి చెప్పడం జరిగింది. సో, ఆమేదో మొత్తం గ్రూపు ఏ డిస్కషన్ చేసినా గ్రూప్ చీఫ్ ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఉన్నట్లు అవి ఎవరికీ చెప్పనట్టు, ఎవరికైనా చెప్పితే గూడంగా నువ్వు అవి దాటినట్టే కదా! సో, మొత్తానికి సోనియా
నిన్న చెప్పిన వరస్ట్ పాయింట్ అని చెప్పొచ్చు శేఖర్ భాష గురించి. ముందు ఆమె టాస్క్ సక్కగా ఆడట్లేదు. ఏడాడింది? వచ్చిందొచ్చి బొర్ల బొక్కల పడ్డది స్విమ్మింగ్ పూల్ టాస్క్‌లో. ఏడాడింది? ఆడాలి గదా! ఫిజికల్ టాస్క్ అయినా ఏవైనా సరే. కానీ ఆమె అంత మాటలు చెప్పేటప్పుడు సరే నువ్వు మాట్లాడకుండా నీ పనేదో నువ్వు చేసుకుంటూ అవతల వ్యక్తుల్ని బ్యాడ్ చేసే ప్రయత్నం నువ్వు చేయకుంటే సరే ఆమె అవకాశం రాలేదు ట్రై చేస్తుందని అనుకోవచ్చు. ఈమె మాటలేమో కోటలు దాటుతాయి. ఆటలేమో ముందుకు ఏం ఆటలే ఆడదు సరిగ్గా. సో, ఆమె గూడంగా ఎకరికి ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తున్న శేఖర్ భాష కూడా రీజన్ చెప్పి హౌస్ నుండి బయటికి పంపే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఇంగ ఫుల్ హ్యాపీగా ఉండొచ్చు ఆమె. ఎందుకంటే మన బ్యాక్‌గా మాట్లాడుతుంది ఆ శేఖర్ భాష గురించి వాళ్ళ దగ్గర. ఇక యష్మితో మొదలు పెడితే ప్రతి ఒక్కరు కూడా నిన్న శేఖర్ భాష హౌస్ నుండి బయటికి వెళ్ళాలి అని అనుకున్నారు. సో, మొత్తానికైతే శేఖర్ భాష నిన్న హౌస్ నుండి నేనేమనుకున్నా అంటే శేఖర్ భాష నిన్న నేను గూడా శేఖర్ భాష వస్తున్నాడని చెప్తే అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి వెళ్ళడం జరిగింది. 10:30 వరకు వస్తాడేమో అని చూస్తే అప్పటికే శేఖర్ భాషను అక్కడి నుండి బయటికి పంపేదో సిద్ధార్థ హాస్పిటల్లో ఏమో అక్కడ ఉంచి అక్కడి నుండి షో అయిపోయిన తర్వాత తన కూతురు దగ్గరికి పంపినట్లయితే తెలుస్తుంది. అక్కడ అన్నపూర్ణ దగ్గర చాలా వరకు 'బిగ్ బాస్' అభిమానులు కావచ్చు, 'బిగ్ బాస్' వ్యూవర్స్ కావచ్చు, శేఖర్ భాష కోసం యూట్యూబర్స్ కావచ్చు ఎదురు చూడడం జరిగింది. బట్ రాలేదాయన. ఆ తర్వాత శారది స్టూడియో దగ్గర ప్రెస్ మీట్ అయితే పెట్టిండు. సడెన్‌గా ఉన్నది ఎవరికీ తెలీదు. ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ ముందు డిక్లేర్ చేసి. సో, ఆ రకంగా అక్కడికి వెళ్ళడం జరిగింది శేఖర్ భాష. నేనేమనుకున్నా అంటే అక్కడికెళ్ళి శేఖర్ భాష రావడం లేదు కదా! సో, తను నేరుగా తన కూతురు దగ్గరికి వెళ్లి చూపిచ్చి మళ్ళీ 1 డేలో ఆర్ 2 డేలో ఏదైనా హోటల్‌లో పెట్టి అక్కడ నుండి నేరుగా మళ్ళీ 'బిగ్ బాస్'కి తీసుకొచ్చి కన్ఫెషన్ రూమ్‌లో పెడతారని చెప్పేసి నేను అనుకున్నా. ఎందుకంటే నిన్న ఎవరైనా సరే 'బిగ్ బాస్' హౌస్‌లో బయటికొస్తున్న వ్యక్తి ఎపిసోడ్ అయిపోగానే గేట్ నుండి బయటికి వస్తుంటారు. సో, నిన్న శేఖర్ భాష అలా రాకపోవడంతో తనను ఆ విధంగా ఏమైనా ప్లాన్ చేశారేమో. సో, బిగ్గెస్ట్ ట్విస్ట్ అన్నారు గదా! బిగ్గెస్ట్ ట్విస్ట్ అంటే ఈ ట్విస్ట్ కన్నా మించిన ట్విస్ట్ ఏమో అని చెప్పేసి నేను అనుకున్నాను. బట్ అన్‌లక్కీగా శేఖర్ భాష జనాలకు కూడా కనిపించాడు. జనాలు కూడా మాట్లాడారు, సెల్ఫీలు దిగారు, ప్రెస్ మీట్ పెట్టాడు. సో, మొత్తానికైతే అసలు ఎలా అనిపిస్తుంది నిన్నటి నుండి అసలు శేఖర్ భాష ఎలిమినేట్ కావడం అనేది. ఎందుకంటే అసలు ఆయన లేకుండా హౌస్‌ని ఊహించుకోలేము రియల్‌గా. ఈసారున్న కంటెస్టెంట్‌లో ఒక్కరు కూడా ఎంటర్‌టైన్‌మెంట్ చేసే బ్యాచ్ లేనే లేదు. ఆ విష్ణుప్రియ, శేఖర్ భాష వీళ్ళిద్దరు తప్పితే వీళ్ళిద్దరు గాని హౌస్ నుండి బయటికి వెళ్తే వరస్ట్ అట్టర్ ఫ్లాప్ సీజన్ అని చెప్పవచ్చు. అలా అవుతుంది ఈ సీజను. చూడాలి మరి 'బిగ్ బాస్' ఎంతో మందికి హౌస్ నుండి బయటికి వెళ్ళిన వాళ్ళకి 'రతిక' లాంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి హౌస్‌లో పడేసిన హిస్టరీ ఉంది 'బిగ్ బాస్' హౌస్‌కి. అంత మంచిగా ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చిన వ్యక్తి, అంత మంచిగా ప్రేక్షకులు కోరుకున్న వ్యక్తి, ప్రేక్షకులు ఓట్లు కూడా వేసిన వ్యక్తిని ఇలా పంపడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ప్రేక్షకులు అయితే అనుకుంటున్నారు. సో, 'బిగ్ బాస్' మరొక అవకాశంగా లేకుంటే 'బిగ్ బాస్' సీజన్ 8 హిట్ కావాలన్న ఒక ఉద్దేశంతోనైనా శేఖర్ భాషను తిరిగి హౌస్‌లోకి పంపియాలని కోరుకుందాం. సో, ఇప్పటి వరకైతే చూశారు కదా! హౌస్‌లో ఏ రకంగా ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చినా గాని హౌస్‌లో అందరితో మంచిగా ఉండి, మంచిగా మనందరిని నవ్వించే ప్రయత్నం చేస్తున్న వ్యక్తులను ఏ విధంగా ఈ గుంపంతా ఒకటై లోపటోటి పెట్టుకొని బయటికి ఒకటి నటిస్తూ ఇలా బయటికి పంపుతుంటారో చూసి ఓటేయండి అందుకే. ఎందుకంటే గతంలో కొందరికి కూడా ఇలానే అన్యాయం జరిగింది. బట్ శేఖర్ భాషకి అలా జరగదనుకున్నాను. ఎందుకంటే తన ఓటింగ్ చూసినా గానీ కొంచెం పైనే ఉన్నట్టు కొట్టినా కానీ ఎందుకిలా పంపారో తెలీదు. చూద్దాం. కానీ మీరైతే ఓటింగ్‌లో మాత్రం చాలా జాగ్రత్తగుండాలి. సీరియస్ మ్యాటర్ ఇది.